మైగ్రేన్ ఉన్నాం కదా సార్, ఇప్పుడు మైగ్రేన్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వీటికి ఇప్పుడు ఇస్తున్న చికిత్స ఏంటి సార్? మైగ్రేన్ కూడా లక్షణాలు మళ్ళీ అదే సేమ్ థింగ్, గూగుల్లో చూసి ఒకే సైడ్ హెడేక్ ఉంటుంది ఇట్లా ప్యాటర్న్స్ చెప్తారు క్లయింట్స్ మన దగ్గరకు వచ్చి. అట్లా ఉండదు. సో వెరీ డిఫరెంట్. కానీ మోస్ట్ ఆఫ్ క్రైటీరియా ఇప్పుడు ఏంటంటే సివియర్ హెడేక్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 4 hours. అండ్ దెన్ అగైన్ దిస్ ఎ క్యాచ్, కొంతమందికి మైగ్రేన్ ఉండే వాళ్ళు కూడా 4 hours ఉండకపోవచ్చు, బికాస్ దే టేక్ సంథింగ్, ఏదో వేసేసుకుంటారు. సో సివియర్ హెడేక్ ఉండి అండ్ విత్ ఆరా ఆర్ వితౌట్ ఆరా, అంటే హెడేక్ వచ్చే ముందు కొంతమందికి సింటమ్స్ తెలుస్తాయి, మెరుపులు మెరిసినట్టుగా అనిపించడం, లేకపోతే బ్లైండ్గా అనిపించడం, ఇట్లాంటివి ఉంటాయి. సో ఆరా సింటమ్స్ వచ్చి హెడేక్ 4 hours కంటే ఎక్కువ ఉండి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంది అనుకున్నప్పుడు, అంటే ఇంకా చాలా క్రైటీరియా తీసుకుంటాము బేసికల్లీ. సో మైగ్రేన్ హెడేక్స్ అనేవి మనం డయాగ్నోస్ చేస్తాం అనమాట. సో యా, నాట్ ఆల్ మైగ్రేన్ హెడేక్స్ ఆర్ దిస్ థింగ్, ట్యూమర్స్. అవి హెడేక్స్ అనే ట్యూమర్స్ కాదు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్, డోంట్ గో ఫర్ చాట్ జీపీటీస్ అండ్ ఆల్. మైగ్రేన్ అంటే ఒకే సైడ్ ఉండాలి, లేకపోతే మైగ్రేన్ ఇలాగే ఉండాలి. ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ వన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వన్. ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ద హెడేక్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. చికిత్స ఏముంటుంది సార్? సో మనకి ట్రీట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రిగ్గర్. ద ఫస్ట్ థింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద క్లయింట్. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గర స్టార్ట్ కావాలి. నాకు ఎందుకు వస్తుంది? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద మొబైల్ ఆర్ సంథింగ్ ఐ ఈట్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆర్ మై లైఫ్ స్టైల్ లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్, ఆర్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్, ఆర్ అబ్నార్మల్, వాట్ ఎవర్. రోజు కాకుండా ఈ రోజున అబ్నార్మల్గా చేయడం జరిగిందా నా లైఫ్లో, లేకపోతే రోజు చేసేది ఈరోజు ఏమైనా మిస్ అయిందా, దానికి ట్రిగ్గర్ అయిందా? సో యూ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఫ్యాక్టర్. నెక్స్ట్, if identification is not possible or even after the identification it is not working, అంటే ప్రొఫైలాక్టిక్ డ్రగ్స్ అంటాం. అంటే ఆపేదానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమందిలో అక్యూట్ ఎపిసోడ్ అప్పుడు అబార్ట్ చేయడానికి, ఆ ఎపిసోడ్ని అబార్ట్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా తగ్గని వాళ్ళలో వీ హ్యావ్ సమ్ అదర్ ట్రీట్మెంట్స్, లైక్ కొంతమందిలో బొట్లైనమ్ టాక్సిన్ ఇంజెక్షన్స్ కానివ్వండి. సో వేరియస్ థెరపీస్ మనం, కొంతమంది టెన్షన్ హెడేక్స్లో అట్లా హైపర్బేరిక్ ఆక్సిజన్స్ కానివ్వండి. సో ఇట్లాంటివి డిఫరెంట్ అనేవి మనం చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఆడవారిలో ఎక్కువ ఉంటుందా సార్ మైగ్రేన్? డెఫినెట్లీ మోర్ ఇన్ ఫీమేల్స్. సో ఇట్స్ నాట్ లైక్ ఎంత పర్సంటేజ్ అనేది చెప్పలేను కానీ, బట్ మోర్ ఇన్ ఫీమేల్స్, దట్ టు యంగర్ ఏజ్ గ్రూప్. There are reasons for that. So maybe because of changed working styles and lack of sleep again, and then hormonal changes in small children. So they also can cause, and hormones ప్రభావం, హార్మోన్ మార్పుల వల్ల కూడా హెడేక్స్ రావడం జరుగుతుంది. డెఫినెట్లీ మోర్ ఇన్ ఫీమేల్స్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.